కంసా, ఒకవేళ నీవు వాడిని వధించావంటే ఇది బాగా గుర్తుంచుకో. మేము మా 7 పిల్లల్ని త్యాగం చేసేందుకు సిద్ధం. అందుకోసం పుత్రశోకాన్ని అనుభవించడానికైనా సిద్ధమే. నీకు మరణదండను విధించే అష్టమ పుత్రుడు అవశ్యం జన్మిస్తాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. గుర్తుంచుకోండి, నేను ఈ రాజ్యానికి ప్రభువును. నాకు విరుద్ధంగా ఎవరి నోటు నుండైనా ఒక్క మాట వచ్చిందంటే నేను వాడి మస్తకాన్ని ఖండించి భూమి మీద పడేస్తాను. మూర్ఖంగా ప్రవర్తించుకో కంస. నేను ఎవరినో నీవు మర్చిపోతున్నావు. యాదవ శ్రేష్ఠుడు సూరసేనుడి పుత్రుడిని నేను. మా సోదరి పృథ కుంతి భోజ మహారాజు దత్తపుత్రి. ఆమె వివాహం హస్తినాపురి రాజు పాండుతో జరిగింది. నీవు నా పట్ల అపరాధం చేశావంటే ఆ పాండు మహారాజు సూరసేనుడు అలాగే కుంతి భోజన్ నుండి వందలాది సైనికులు నీపై దండయాత్రకు వస్తారు. ఈ రోజే వారు నిన్ను వధిస్తారు. పిలిపించి వాళ్ళందర్నీ. నువ్వొట్టి పిచ్చివాడివి. దేవకి అష్టమ గర్భాన్న పుట్టినవాడే నన్ను వధిస్తాడు అని ఆకాశవాణి చెప్పింది. అన్యులు ఇంకెవ్వరూ నన్నేమీ చెయ్యలేరు. నీవు కూడా నాకే హాని తలపెట్టలేవు. నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చూస్తున్నావుగా నా సైనికులను. ఈ క్షణాన్ని ఇక్కడి యాదవులందరూ మృతి చెందుతారు. వద్దు సోదరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? సోదరా, నా మాటలు నమ్మండి. అటువంటిది ఏమీ జరగదు. సోదరా, నా మాటలు నమ్మండి. సోదరా, ఆగు కంస. ఒకవేళ ఆకాశవాణి వాక్కులు సత్యమైతే ఇక దానిని మీరెలా నివారించగలరు? ఒకవేళ అది అసత్యమైతే దేవకి ప్రాణాలు తీయవలసిన అవసరం ఏమిటి? నేను సూరసేనుని పుత్రుడు వసుదేవుడిని. తలుచుకుంటే నేను ఈ క్షణాన్ని మీ ప్రాణాలు తీయగలను. కానీ అందువల్ల యాదవ ప్రజాజనులపై జరాసంధునికి ఆగ్రహం కలుగుతుంది. ఎవరికి ఏ లాభము ఉండదు. నేను దేవకి త్యాగం చేసేందుకు సిద్ధం. మీరు ఇప్పుడే మమ్ము బంధించండి కంస మహారాజా. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను కంస మహారాజా. మమ్ము విముక్తులను చేసేందుకు ఆ హస్తినాపురి మీ పైకి దండెత్తి రాదు, అలాగే కుంతి భోజము రాదు. నేను నీకు ఈ దేవకికి ప్రాణదానం చేస్తున్నాను. చానూరా, ముష్టిక, వీరిద్దరిని కారాగారంలో బంధించండి. నాదా, నాదా, నాదా.
వీడేనా నీకు పుట్టిన శిశువు? వీణ్ణి బలివ్వాల్సిన సమయం వచ్చేసింది దేవకి. వద్దు సోదరా, నా పుత్రుడు చేసిన అపరాధం ఏముంది? జన్మించడమే వీడి చేసిన అపరాధం. నీకు పుట్టే సంతానం నన్ను అంతం చేస్తుంది. నీకు జన్మించడమే వాడి అపరాధం దేవకి. కానీ మొదటి సంతానం కాదు, అష్టమ సంతానం నిన్ను వధిస్తుంది అనే కదా ఆకాశవాణి చెప్పింది. విషవృక్షానికున్న అన్ని ఫలాలు విషపూరితాలే వసుదేవా. మీకు పుట్టే ఒక్క సంతానాన్ని కూడా సజీవంగా విడిచిపెట్టను. మధుర సహితంగా సమస్త భరతవర్షము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నన్ను ఎదిరించాలన్న స్వప్నం ఎవరికి వచ్చినా వారి మృత్యువు ఆ క్షణాన్నే వారిని వరిస్తుంది. దేవకి, ఇవ్వు నీ శిశువును నా చేతికివ్వు. ఇవ్వు. వద్దు సోదరా, నా పుత్రుడిని నేను మీకు ఇవ్వను. అయినా వీడు చేసిన అపరాధం ఏమిటి? వదలండి. చూడండి సోదరా, వీడు ఎంత సుకుమారంగా ఉన్నాడో. వీడి ముఖాన్ని చూసారంటే మీ మనసు దయతో నిండిపోతుంది. ఒక్కసారి చూడండి సోదరా, వీడి ముఖాన్ని చూడండి. మూర్ఖ దేవకి, సింహం కూడా పుట్టినప్పుడు పిల్లిలా అమాయకంగా అసహాయంగా ఉంటుంది. అది పెద్దది కాగానే మొత్తం వనానికే మృగరాజు అవుతుంది. అందుకే నేను మీ సంతానంలో ఒక్కరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టాను. ఇవ్వు నీ పిల్లాన్ని, ఇవ్వు నాకు, ఇలా ఇవ్వు. వద్దు సోదరా, వద్దు కంసా, వద్దు 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 సోదరా, నా పుత్రుని వదిలిపెట్టండి. మీరు నన్ను చంపండి. నీవు నన్ను చంపుతావా? వద్దు వద్దు, మీరు నన్ను చంపండి సోదరా, నా పుత్రుని వదిలిపెట్టండి. నీవు నన్ను చంపుతావా? వదిలిపెట్టండి. వదిలిపెట్టండి వదిలిపెట్టండి వదిలిపెట్టండి. వద్దు నాదా, వద్దు 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 కంసా, ఒకవేళ నీవు వాడిని వధించావంటే ఇది బాగా గుర్తుంచుకో, మేము మా 7 పిల్లల్ని త్యాగం చేసేందుకు సిద్ధం. అందుకోసం పుత్ర శోకాన్ని అనుభవించడానికైనా సిద్ధమే. నీకు మరణదండను విధించే అష్టమ పుత్రుడు అవశ్యం జన్మిస్తాడు. నిజంగా నీకు సామర్థ్యమే ఉంటే నీవు వాడిని కూడా వధించు చూస్తాను. వద్దు సోదరా, వద్దు 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 వద్దు, సంపత్తు. మామయ్య, మీకంటే ముందు జన్మించిన పిల్లలందరినీ హతమార్చాడా మధురాధీసుడు కంసుడు? అవును వత్స. పాపం పుణ్యం ఈ రెండింటి రూపము మాల మాదిరిగానే ఉంటుంది. ఏ విధంగా ఒక ముత్యం రెండవ ముత్యాన్ని, రెండవ ముత్యం మూడవ ముత్యాన్ని కట్టిపడుతుందో సరిగ్గా అలాగే ఒక పుణ్యం ఇంకొక పుణ్యాన్ని చేయిస్తుంది. అలాగే ఒక పాపం తప్పక ఇంకొక పాపానికి దారితీస్తుంది. పాపం
మనిషి అహంకారానికి ఆజ్యం పోస్తుంది. మనిషి ఇంకొక పాపం చేయడానికి ఎప్పుడు సందేహిస్తాడంటే ఆ పాపం ఇచ్చే భయంకరమైన ఫలితాన్ని చూసినప్పుడే. కాని చివరికి అహంకారం వలన మనిషి దాని ఫలితాన్ని చూడలేకపోతాడు. అధర్మం, అపరాధం పరంపరగా నిర్మించుకుంటూనే ఉంటాడు. సమాజం ఎన్ని మోసాలను, ఎంత వంచనను, ఎన్ని అపరాధాలను సహించగలదు? ఎందరు అపరాధులను అది క్షమించి వదిలివేయగలదు? ఈ నిర్ణయం సమాజమే తీసుకుంటుంది. సమాజంలో ఎవరికైతే దండన విధించే శక్తి ఉందో వారే ఆ నిర్ణయం తీసుకునేందుకు బాధ్యులు. కాని మామయ్య, మాతామహి దేవకి, మాతామహులు వసుదేవులు ఇంతటి బాధను ఎలా సహించగలిగారు? వారు మనసు క్షోభించలేదా? పుట్టిన ప్రతిసారి వారు జన్మనిచ్చిన శిశువును బలి తీసుకున్నారు కదా. వత్సా ప్రతివింద, మొదటి బాలుని మృత్యువు తరువాత మా తల్లి దేవకి, పితృదేవులు వసుదేవుని ముఖంపై ఎప్పుడూ నవ్వు కనిపించలేదు. నిజానికి ఆ బాలురందరినీ ఎవరూ బలి తీసుకోలేదు వత్సా. అధర్మాన్ని ఎదిరించిన ఆ యుద్ధంలో వారికి వీరస్వర్గం లభించింది. అయితే బలయింది మా తల్లిదండ్రుల సుఖమే ప్రతివిందా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేస్తారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.